ఆల్మోస్ట్ 5 మినిట్స్ పట్టింది గాయ్స్ మాకు కార్ పార్కింగ్ దొరకడానికి. అంటే మేము సండే రెడ్‌క్లిఫ్ మార్కెట్‌కొచ్చాము. ఇది 7కి స్టార్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ 2 పీఎంకి. 5 minutes later. సో మేము 8కి రీచ్ అయ్యాము. ట్రాఫిక్ అయితే బానే ఉంది గాయ్స్. సండే గదా! ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెడ్‌క్లిఫ్ మార్కెట్‌కొచ్చి. ఇక్కడ మీరు చూస్తున్న షాపింగ్ అనమాట. బేబీ గర్ల్ డ్రెసెస్, ఉమెన్స్ డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువున్నాయి గాయ్స్. సో ఇంకా అలా ముందుకు వస్తుంటే ఈ స్టాల్ కూడా డెకరేషన్ ఐటమ్స్ గైస్. బీచ్ టైప్ అవుట్ఫిట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా అలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఆర్క్లిక్ పెయింట్ స్టాల్ కనిపించింది గైస్. నాకైతే ఏమో కలెక్షన్ బాగా అనిపించింది. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. లైక్ ఏం దగ్గర సన్ గ్లాసెస్ అండ్ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి గైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఆర్క్లిక్ పెయింట్స్ అన్న డెకరేషన్ ఐటమ్స్ అన్న చాలా ఇష్టం నాకు. సో ఇంకా అలా చూసేసి ఇంకా బయటకు వచ్చేసాం గాయస్. ఇవి వచ్చేసి ప్లాన్ డెకర్ ఐటమ్స్ గాయస్. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అంట. పక్కనేమో న్యాచురల్ క్రిస్టల్స్ ఉన్నాయి. దానికి స్టాల్కి వెళ్ళలేదు నేను. సో ఈ రోడ్ అంతా ఇలానే స్టాల్స్ ఉంటాయి గాయస్ వరుసగా. ఇక్కడ చూస్తే డాగ్ ఫుడ్ స్టాల్ ఉంది. దాని పక్కనే వెజ్ స్టాల్ ఉందన్నమాట. సో ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఏమన్నా కొందామని వెజిటేబుల్స్ అని పోతే ఓవర్ ప్రైస్ ఉన్నాయి గాయస్. నాకైతే నచ్చలేదు. అండ్ ఫ్రెష్గా కూడా లేవు. అండ్ సమ్ యాపిల్స్ అయితే బాగాలేవు కూడా. ఇంకా అలా చూస్తూ ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా అటుపక్క కూడా స్టాల్స్ ఉన్నాయి. సో ఇంకా అలా వెనకాల బీచ్ ముందు స్టాల్స్ ఉంటాయి గాయస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఆల్ కైండ్ ఆఫ్ మీట్, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ పోర్క్ రిబ్స్, ఇంకా వాళ్ళ సీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లబాబు స్టాల్. ఈ లబాబు వచ్చేసరికి $25 ఈచ్. ఈమె కొత్తగా స్టాల్ పెట్టిందంట రెడ్‌క్లిఫ్ మార్కెట్లో. సో అలా హాయ్ చెప్తుంది ఈమె వ్లాగ్కి. ఇంక పక్కనకి వచ్చి చూస్తే ఇక్కడ సెన్సార్ డాగ్స్ గైస్, అంటే బొమ్మలు అనమాట. ఈమె కూడా ఫస్ట్ టైం అనమాట స్టాల్ పెట్టడము. ఇంకా అలా మాట్లాడుతూ ఉంది. సో హాయ్ చెప్తుంది. అండ్ ఇవేమో చామ్స్ అనమాట. ఈ క్రాక్స్కి అలా పెట్టుకోవడానికి. ఈయన ఇక్కడ గిటార్ వాయిస్తూ ఇంకా సాంగ్స్ పాడుతూ ఉన్నాడు. ఈ బాస్కెట్స్ అయితే హ్యాండ్ క్రాఫ్టెడ్ రీసైకిల్ బీచ్ వేస్ట్తో చేశారంట గైస్. ఇవి నాస్టాలజీ అనిపించింది నాకైతే. ఈ స్టాల్లో అయితే హ్యాండ్ బ్రాస్లెట్స్, రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ కాపర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సమ్ పర్సెస్ కూడా ఉన్నాయి. ఈమె దగ్గర షాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ప్రింటెడ్వి అండ్ కలర్వి కూడా. నాకైతే చాలా బాగా అనిపించాయి. ఈచ్ బ్యాగ్ వచ్చేసరికి $45 అంట గైస్. చాలా బాగా అనిపించాయి నాకైతే. ఈ సెక్షన్ వచ్చేసి జ్యువెలరీ సెక్షన్. ఇక్కడ యాంక్లెట్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అనమాట. ఇవి వచ్చేసి $55, $18 అలా ఉన్నాయి. యాంక్లెట్స్ అయితే $18. కొన్ని అయితే హాఫ్ ప్రైస్ కూడా పెట్టారనమాట. ఇక్కడేమో డాగ్ ట్రీట్స్ స్టాల్ ఉందన్నమాట. ఇంకా అలా ముందుకు వస్తే ఇంక స్పెసిమెన్స్, ఇంకా ఇవి వచ్చేసరికి కార్పెట్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయి. ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా ఇక్కడ టంబ్లర్ కనిపించాయి గైస్. ఇంకా టైలర్ షిఫ్ట్ టంబ్లర్ నాకైతే చాలా ఇష్టము. కాకపోతే కాస్ట్ చాలా ఉంది. ఇంకా అలా అని చెప్పి ఇంకా చూసేసి కలెక్షన్ చూసేసి బయటకు వచ్చామన్నమాట. ఇంకా అలా చూస్తుంటూ ఉంటే ఇంక బాగానే అనిపించాయి మన దగ్గర కలెక్షన్. అండ్ ర్యాప్స్ ఇంకా అలా ఉన్నాయి అన్నమాట. ఇక వచ్చేసరికి క్యూట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. చాలా బాగా క్యూట్గా భలే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై బాయ్.